కరెక్ట్‌గా ఇజ్రాయెల్ దేశానికి, మన భారతదేశానికి 2:30 గంటలు మనం ముందుంటాం. 2:30 గంటలు వాళ్ళకి ముందు గడిచిపోతే తర్వాత మనకి ఉదయం వరకు 9 గంటలు యేసుప్రభు అక్కడ సిలువెక్కాడు. అయితే మనకి ఉదయం 11:30కి అయినా సిలువెక్కినట్టు మన కాల ప్రమాణం చూసుకుంటే. అయితే ఆళ్ళ కాల ప్రకారం యేసుప్రభు ఉదయం 9 గంటలకి సిలువ మీదకి ఎక్కాడు. ఎలాగా ఇదంతా ఎలా జరిగింది మనం ఇప్పుడు ధ్యానించుకుంటాం. యేసుప్రభుని ఉదయం 9 గంటలకు వాళ్ళు సిలువనేశారు. గురువారం రాత్రి అర్ధరాత్రి ఆయన్ని పట్టుకున్నారు. యేసుప్రభుని చాలా మంది క్లియర్‌గా చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గురువారం రాత్రి ఆయన పట్టుకున్నారు. ఆ రాత్రి నుండి ఆయన హింసలు పెడతా ఉన్నారు. ఆ రాత్రి ఉదయం అయినప్పుడు ఆ రాత్రి ఆయన కొడతా ఉన్నారు, దెబ్బలు కొడతా ఉన్నారు. ఉదయం అయినప్పుడు ఆ రాత్రే అన్నా కైపో దగ్గర ఉండి ఉదయం అయిన తర్వాత అధికార మందులోకి తీసుకెళ్తారు. అధికార మందులో ఉన్న తర్వాత పిలాతు దగ్గరికి తీసుకొచ్చి అధికార మందులో చాలా హింసలు పెట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, చాలా బాధలు పెట్టి మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. మళ్ళీ పిలాతు వారిని ఆయన్ని మరి కొరడా దెబ్బలు కొట్టమని అప్పగిస్తాడు. పిలాతు న్యాయ తీర్పు అయ్యేటప్పటికి 6 గంటలు అవుద్ది. మళ్ళీ 4-2 రాత్రి అర్ధరాత్రి పట్టుబడితే అర్ధరాత్రి నుంచి 4 వరకు హింసించారు. మళ్ళీ 4 నుంచి 2 వరకు మరలా హింసించారు. ఈ 4 నుండి 6 వరకు, ఈ 4-6 సమయం మధ్యలోనే యేసు ప్రభుకి ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టడం, అరచేతులతో కొట్టడం, ఏమంటే కాళ్ళకి గంతలు కొట్టి, ముఖం మీద కొట్టి, నిన్ను ఎవరు కొట్టాడో ప్రవచించు అంటాం. ఈ విధంగా రాత్రంతా యేసు ప్రభుని హింసిస్తూ వచ్చాడు. 6 తర్వాత ఆయన తీర్పు విధించబడుతుంది. 6 నుండి 9 వరకు ఆయన కొరడా దెబ్బలు కొట్టి ఆ గొల్గొతా మార్గం అంతా తీసుకెళ్తూ, ఆ గొల్గొతా పర్వతానికి సిలువ వేయబడ్డానికి ఆయనకు ఒక చెక్క సిలువ ఇవ్వబడింది. అది 170 కేజీల వరకు ఉంటుందని అంటున్నారు. మరి అంత సిలువను ఆయన మీద పెట్టి మరి ఆయన్ని దారిలో తీసుకెళ్ళడం జరిగింది. ఈ 6 నుండి 9 వరకు ఈ గొల్గొతా ప్రయాణం జరిగింది. ఈ 6 తర్వాతే ఆయనకి శిక్షలు విధించబడతా ఉన్నాయి. ఏంటి ఇవి యొక్క మరి కొరడా దెబ్బలు కొట్టడం అన్నీ యేసుప్రభుని చాలా హింసించారు. ఆ తర్వాత 9కి ఆయన సిలువ వేశారు. 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీద వేలాడాడు. మొత్తం 6 గంటలు ఆయన ఆ సిలువ భయంకరమైన బాధను భరించినట్టుగా బైబిల్ గ్రంథంలో క్లియర్‌గా రాయబడింది. 9-6, 3 వరకు. అంటే వాళ్ళ కాలమాన ప్రకారం నేను చెప్పాను. మన కాలమాన ప్రకారం అర్ధరాత్రి పట్టబడితే మనకి ఉదయం పట్టబడినట్లు లెక్క. వాళ్ళు తెల్లారుజాము 4కి తీసుకువెళ్తే మనకు 6:30కే మరి అధికార మందులకు తీసుకున్నట్లు లెక్క. వాళ్ళు 6కి తీర్పు అయితే మనకి 8:30కి తీర్పు అయినట్లు లెక్క. అక్కడ 9కి యేసుప్రభుని సిలువేస్తే మనకి 11:30కి యేసుప్రభుని సిలువేసినట్లు లెక్క. అక్కడ 3 గంటలకు యేసుప్రభు సిలువలో మరణిస్తే మనకు 5:30 గంటలకు యేసుప్రభు సిలువలో మరణించినట్టు లెక్క. ఇండియా కాలమాన ప్రకారం, యెరూషలేము కాలమాన ప్రకారం చెప్పారు. అన్యాయపు తీర్పు నొందినవాడుగా ఈ లెక్కలు అన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం మాత్రమే జరిగినాయి.